హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వీడియో అయితే ఇది ఒక క్లిప్ అయితే తిక్కమక్క కనిపిస్తుంది. నేనైతే మార్నింగ్ గృహప్రవేశం రోజు వీడియో తీద్దామని తీసిన హరిబరిగానైతే నేను మొబైల్ చూసుకోలేదండి. వీడియో రిటర్న్ అయిపోయింది, సారీ. ఒక్క వీడియో మాత్రం రిటర్న్ కనిపిస్తుందండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఇల్లు గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తానండి. మేమైతే గృహప్రవేశం అయితే ఇంకా స్టార్ట్ అయిందండి. గృహప్రవేశం పూజ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేమందరం అయితే ఇంకా పంతులు వచ్చారు, పూజ అయితే స్టార్ట్ చేశారు. మెయిన్ గేట్ ఎంట్రీ నుండి అయితే గేట్ నుండి స్టార్ట్ అయింది పూజ. చూడండి, ఇంకా మా హస్బెండ్తో, మా అన్నయ్యతో, వదినతో, నాతో అయితే తనైతే పంతులు గారు అయితే పూజ చేపిస్తున్నారు. చూడండి, మా ఇల్లు నచ్చిందా అండి? నచ్చితే కనుక నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా నేను పెడతానండి. చూడండి, ఇంకా పూజ అయితే అవుతుంది. ఇంకా మా హస్బెండ్తో పంతులు అయితే ఇట్లా ఫింగర్ ప్రింట్స్ అనేది గోడకి పెట్టి ఇవ్వాలి కదా, తనైతే పెట్టిస్తున్నారు. పూజ మేము నలుగురం కలిసి చేసాము, అన్నయ్య, నేను, వదిన అండ్ మా హస్బెండ్ అండి. మేము నలుగురం అండి. మీ అందరికీ డౌట్ రావచ్చు, అన్నయ్య నేను, మా అన్నయ్య నేనని మీరు ఊరికే అంటున్నారని అనుకోవచ్చు. అదే అండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, నేనైతే డౌట్స్ క్లారిఫై చేస్తానండి. ఇంకా అయ్యగారు అయితే లోపలికి వెళ్ళమని చెప్పారండి. కుడికాలు ముందుకు పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళండి అని చెప్పాడు. ఇదైతే సెల్లార్ అండి. సెల్లార్ నుండి ఇంకా మేమైతే మీదికి వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి. పూజ వచ్చేసి వీడియో క్లారిటీగా లేదని నేను అనుకుంటున్నాను. నేను తీయలేదండి. నేను తీయకపోవడం అనేది వీడియోస్ క్లారిటీగా లేదండి. అందుకేనండి, మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను హౌస్ వీడియో అయితే పెడతాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాతకైతే పూజ అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఇంకా మేజర్ అయితే ఇంకా ఎంట్రీ కావాలి కదా గృహప్రవేశం. ఫైనల్గా నేను అనుకున్న కోరిక అయితే సక్సెస్ అయింది. ఫైనల్గా గృహప్రవేశం అయితే కూడా స్టార్ట్ అయింది. గృహప్రవేశం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నేను అనుకున్నట్టు గృహప్రవేశం అయితే జరిగిందండి. నేను ఎట్లయితే అనుకున్నానో, ఏ విధంగా అయితే చేసుకోవాలనుకున్నానో అదే విధంగా అయితే నేనైతే గృహప్రవేశం అయితే చేసుకున్నాను. దేవుడు ఉన్నాడండి, నా కోరికను, నా మొరను తను విన్నారని నేను అనుకుంటానండి. ప్రతి ఒక్క కష్టాన్ని తను చూసాడని నేను అనుకుంటాను. నేను ఎట్లయితే అనుకున్నానో అట్లయితే జరిగింది. ఈవెన్ పూజ అయినా, పెట్టుబోతలైనా, ఏదైనా సరే నేను అనుకున్న విధంగానైతే జరిగిందండి. ఇక్కడైతే పంతులు అయితే పూజ చేపిస్తున్నారు. మొత్తం 5 పూజలండి. ఇంకా కింద మీద కలిపి చేపిస్తున్నారు. కింద జరిగిన పూజ మీద ఉండదు, మీద జరిగింది కింద ఉండదు. ఎందుకంటే 2 ఫ్లోర్స్ కదా, కింద సెల్లార్ కదండి. ఇంక ఇక్కడైతే వాస్తు పూజ జరుగుతుందండి. వాస్తు పూజ జరిగిన తర్వాతకి హోమం పూజ జరుగుతుందండి. ఇంకా పంతులు అయితే చాలా బాగా పూజ చేశారండి. ఎంత బాగా చేశారో, ఎంత పేషెన్సీతో, ఎంత ఓపికతో చేశారండి. సారీ అండి, నేను గృహప్రవేశం వీడియోస్ చాలా పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను వీడియోస్ తీయలేదండి. నేను తీయకపోవడం వల్ల క్లిప్స్ అనేది తీసిన వాళ్ళు కరెక్ట్ తీయలేదండి. అంత అంటే క్లారిటీగా తీయలేదు. అవి నాకు అప్లోడ్ చేయడం ఇష్టం లేదు. సో ఏవైతే వీడియోస్ మంచి ఉన్నాయో అవే నేనైతే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఇందులో. ఏం చేద్దామండి, ఓట్ అనుకుంటే ఓట్ అవుతుంది. నేను గృహప్రవేశం వీడియోస్ అయినా, ఫొటోస్ అయినా ఎన్నో దిగాలనుకున్నాను. ఈ ఫొటోస్ విషయంలోనైతే, వీడియోస్ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అనే చెప్తానండి. ఎందుకంటే నేను అనుకున్నది కూడా ఒక్కటి క్లారిటీగా కాలేదండి. నేను మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా మేము క్లారిటీగా దిగలేదు. ఒక్కటి మా ఫ్యామిలీ ఫోటో కూడా లేదండి. చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒక రోజు మళ్ళీ ఫోటోస్ షూట్ అయితే పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. చూడాలి, ఇప్పుడే కదండి కొత్తింట్లోకి రావడం, ఇంకా ఏ వర్క్స్ అవుతున్నాయి. ఎంతకైనా ఒక 1 మంత్ అవుతుందండి ఇల్లు అంతా సెట్ కావడానికి. ఇక్కడ అన్నయ్య, వదిన, నేను, మా హస్బెండ్ అయితే పూజ మీద అయితే కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ లోపల పూజ, అన్ని రూమ్స్లల్లో పూజ అయింది. పూజ అయిన తర్వాతకి పాలు పొంగిచ్చామండి. పాలు పొంగించుకున్న తర్వాతకనైతే ఇక్కడనైతే ఇంకా హోమం పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు అయితే. ఎంతో పేషెన్స్తో అయితే తను పూజ చేపించారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఒక 10 minutes అయితే పూజ అంతా హరిబరి అయింది. పూజ అయ్యే టైంలో ఎగ్జాక్ట్గా వాళ్ళు వచ్చారండి, ఉంటారు కదండి వాళ్ళు వచ్చేసి అయితే ఇక కొంచెం హరిబరి అయిపోయింది. కానీ పోను పూజ చాలా స్లోగా, నెమ్మదిగా టైం తీసుకొని చాలా బాగా చేశారండి. ఇంకా పూజ అయిపోవడంతోనే చుట్టాలు రావడం అయితే స్టార్ట్ చేశారు. నేను వీడియో క్లిప్స్ ఎక్కువ తీయలేదండి. ఎందుకంటే నేను వచ్చిన చుట్టాలను రిసీవ్ చేసుకోవడం,
వాళ్ళతో మాట్లాడడమే సరిపోయిందండి. నేను మొబైల్ అయితే వేరే వాళ్ళ చేతికి అప్పచెప్పాను, క్లారిటీగా అయితే తీయలేదు. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా ఇప్పటికీ. కానీ నేను మళ్ళీ సెట్టింగ్ చేసుకునే అవకాశం అయితే సరిదిద్దుకునే అవకాశం లేదండి. అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు నేనే మొబైల్ పట్టుకొని నేనే వీడియోస్ తీస్తే అయిపోయి ఉండేదేమో అనిపించింది. నేను చాలా తప్పు పని చేసిన. కానీ ఆ రోజు అప్పుడున్న ఆ సిచ్యువేషన్లో మొబైల్ పట్టుకొని అండ్ వీడియోస్ తీసే సిచ్యువేషన్ అయితే అది కాదు. ఎందుకంటే పూజలో కూర్చోవాలి, పూజలు చేయాలి, అప్పటికి ఇంకేమైనా వస్తువులు ఉంటే అవి ఇవి సెట్ చేసుకోవాలి కదా అండి. దానివల్లనైతే నేను వీడియోస్ తీయలేకపోయాను. కానీ ఒకసారి తప్పు జరిగితే దాన్ని మనం సరిదిద్దుకోలేమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అసలు వీడియోస్ అనేది నేను తీయాల్సిందండి. అంతే అండి, అయింది ఏదో అయిపోయింది. ఇక నుండి ఇలాంటి మిస్టేక్ రాకుండా అయితే నేను మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ హోమం పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి కింద. ఒకళ్ళ మాట ఒకళ్ళ మీటు కూర్చున్నాం. మీ అందరికీ చాలా డౌట్స్ రావచ్చు, అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నా వీడియోస్ చూసే వాళ్ళకి, ఏంటి ఇల్లు అంటున్నారు, గృహప్రవేశం అంటున్నారు, అన్నయ్య వదిన అంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటున్నారు కదా. మీకు ఏ డౌట్స్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. కామెంట్ చేస్తేనే నేను డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఎందుకంటే నన్ను కామెంట్స్ చేస్తేనే కదా నాకు కూడా అర్థమైంది. నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని నేను అనుకుంటా కదా అండి. ఇంకా ఏం డౌట్స్ అడిగినప్పుడు నేను చెప్పి కూడా వేస్టే కదా అండి. సో నా డీటెయిల్స్ కావాలంటే నేను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేనైతే డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇక్కడైతే చూడండి హోమం కాలుస్తున్నాము. హోమం కాలుస్తుంటే చూడాలండి, ఉంటుంది కదా అండి హోమం వచ్చే ఆ పొగ ముక్కులోకి వెళ్ళడము, కంట్లోకి వెళ్ళడము. ఇంకా నాకైతే చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయిందండి, అసలు ఊపిరి ఆడలేదు. నేను అనుకున్న అసలు పూజ ఎండింగ్ వరకు అని నేను అసలు కూర్చోగలుగుతానే లేదని. ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు వదినలండి. వదినలంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ వదినల్ని చూడడము. అన్నయ్యలకు చెప్పా, అన్నయ్య వదిన వాళ్ళని తీసుకురండి అని చెప్పా. ఇంకా అన్నయ్యలు అయితే వదిన వాళ్ళని తీసుకొచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మా మరిది. ఇంకా నేను పిల్లలు కూడా ఎక్కువ చూపించలేదు కదండి, చెప్పాను కదండి. అసలు పిల్లల్ని కలిసి ఒక ఫోటో కూడా క్లారిటీగా దిగలేదండి, ఒక ఫ్యామిలీ పిక్ కూడా లేదండి. నాకైతే అదే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికి ఇంత గృహప్రవేశం చేసుకొని ఇంత ఖర్చు పెట్టి కనీసం పిల్లలు నేను ఒక గ్రూప్ ఫోటో కూడా దిగలేదని. ఇక్కడైతే మా వాళ్ళు మీ అందరికీ తెలిసిందే, పెద్దమ్మ, పెద్దత్త, చిన్నత్త, పెద్దక్క, చిన్నక్క, ఇది కంప్లీట్గా మా టోటల్ ఫ్యామిలీ. రెగ్యులర్గా నా వీడియోస్లో కనిపించే వాళ్ళు వీళ్ళే కదండి. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారండి. నేను దిగలేదండి షూట్, అసలు చాలా మిస్టేక్ అయిపోయిందండి. అసలు ఇక్కడ హోమం కాల్చిన తర్వాతకి మా సంధ్యకి అయితే ఇక్కడ టీ పెడుతుంది చూడండి. తనకైతే టీ సెక్షన్ అప్ప చెప్పానండి. వచ్చిన వాళ్ళు టీ కావాలన్నారు. పూజ అయ్యేసరికి మ్యాక్సిమం 11 అయిందండి. ఇంకా పూజ స్టార్ట్ అయితే 5కి అయింది. మేము లేవడం అయితే 1కి లేచాము. ఇంకా ఫైనల్గా సక్సెస్ఫుల్గా గృహప్రవేశం అయితే అయింది. నేనైతే చాలా హ్యాపీ అండి, చెప్పలేనంత హ్యాపీ.